హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో గైస్, మరి మనకు రానున్నటువంటి రోజుల్లో ఓకేనా, అంటే విత్ ఇన్ 1 or 2 monthsలోనే మరి ప్రభుత్వము నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఎన్నికల ముందు మనకు నోటిఫికేషన్ రావాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అందరూ కూడా ప్రిపరేషన్ని కంటిన్యూస్గా చేయండి ఫ్రెండ్స్. ఎవరు కూడా ఆపొద్దు, ఎవరు చెప్పిన మాటలు కూడా వినవద్దు, ఓకేనా. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే అంత టైం ఉండదు. సో చివరికి బాధపడాల్సింది మనమే, ఎందుకంటే చాలా సంవత్సరాలు కూడా అవుతుంది నోటిఫికేషన్లు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా, వస్తాయి, తప్పకుండా వస్తాయి, కానీ మీరు మాత్రం ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ Group-2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు చూసినట్లయితే జిల్లా కోర్టుల్లో 3546 ఉద్యోగాల భర్తీ, ఎంపిక జాబితా కూడా విడుదలండి. నెలాఖరులో జాయినింగ్ ఇస్తామంటూ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ నిన్న చెప్పడం అయితే జరిగిందండి. కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరి సెకండ్ లిస్ట్ కూడా జారీ చేశారు. ఇంకా ఎవరైనా చూసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే చూసుకోండి ఫ్రెండ్స్. ఆ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి మీ పేరు ఉందా లేదా. ఓకేనా, అది సెకండ్ లిస్ట్ అండి. సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ విడుదల చేశారు, ఇప్పుడు సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. ఇక థర్డ్ లిస్ట్ అంటే మేబీ ఇప్పుడు సెకండ్ లిస్ట్లో ఇంకెవరైనా అబ్సెంట్ అయ్యి ఎవరైనా క్వాలిఫికేషన్ లేకుండా వెళ్ళినట్లయితే మళ్ళీ థర్డ్ లిస్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ Group-2 సచివాలయం ఊరించే ఉద్యోగాలంటే ఒక అప్డేట్ ఉంది, చూద్దాం. ఉద్యోగుల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడాన్ని చూడవచ్చు. మరి ఇక్కడ 1 by 1 చూసినట్లయితే నిరుద్యోగులకు జలక్ అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. ఆచార్యుల సేవలకు క్యాబినెట్ ఓకే, జగన్ సర్కారుపై ఆగ్రహ జ్వాలలంటూ తెలుస్తుంది. మరి కాబోయే ఆచార్యులకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. పదవి విరమణ చేయబోతున్న ఆచార్యులు సిబ్బంది సేవలను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో జాప్యాన్ని సాకుగా చూపి దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచన ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 62 ఏళ్లకు పదవి విరమణ చేస్తున్న బోధనా సిబ్బందిని 65 ఏళ్ల వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపయోగించుకోవాలని మరి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అయితే మనం చూడవచ్చు. అంటే 3 సంవత్సరాల వరకు, ఇంకా 3 సంవత్సరాల వరకు పదవి విరమణలు ఉండవు. కొత్త రిక్రూట్మెంట్ కూడా మరి యూనివర్సిటీస్లో ఉండవంటూ ఇక్కడైతే చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఓకేనా, మరి ఇదైతే కొంచెం బాధించే విషయంగానే చెప్పుకోవచ్చండి ఎవరైతే టీచింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ జిల్లా కోర్టుల్లో 3546 మందికి ఉద్యోగాలు, ఎంపిక జాబితా విడుదల, నెలాఖరుకు నియామకాలంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో వివిధ రకాల పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక ఎంపిక జాబితా అభ్యర్థుల రెండవ జాబితాను గురువారము హైకోర్టు విడుదల చేసింది.
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3 డ్రైవర్ పోస్టులన్నీ కలిపి 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. వీటిని నిర్వహించిన రాత పరీక్షలు మార్చిలో విడుదల కాగా మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే విధుల్లో చేరారు. మిగిలిన సీట్ల భర్తీ నేపథ్యంలో తాజాగా రెండో ఎంపిక జాబితాను హైకోర్టు అధికారికంగా విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 17 నుంచి 31 వరకు జరుగుతాయండి. అందరూ కూడా గమనించాలి. ఎప్పటి నుంచి 17 నుంచి 31 వరకు. మరి ధృవపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. 17 నుంచి 31 వరకు మరి ధృవపత్రాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లాగిన్ ఐడి ఒకసారి లాగిన్ అయ్యి చూసుకోండి. ఏమైనా డీటెయిల్స్ వస్తాయి మీకు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సెకండ్ లిస్ట్ లింకు, అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందా వెంటనే చూడండి ఫ్రెండ్స్, లేదా నష్టపోతారు మీరు. ఓకేనా. నెక్స్ట్, ఉత్తుత్తి ప్రకటనలు ఊరించే ఉద్యోగాలు. ఏళ్లకు ఏళ్ళు నోటిఫికేషన్లు ఆలస్యము. జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టిన సీఎం జగన్. పత్తాలేని Group-2 నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్నీ కూడా ఒక డేట్ ప్రకటిస్తున్నారు. ఆ డేట్ పైన మరి స్టిక్ అవ్వలేక దానికి మళ్ళీ వాయిదాల పర్వం అయితే కొనసాగుతున్నది. సో ఇది ఎక్కడి వరకు మరి వాయిదాలు జరుగుతున్నాయంటే నాకు తెలిసి ఎన్నికల మూమెంట్ వరకు తీసుకొచ్చారండి. 2019 నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యోగాల ప్రకటనలు మరి ఒక కొలిక్కి రాలేదు, నోటిఫికేషన్లు వేయలేదు. చివరికి ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే ఎన్నికల ముందు వరకు కూడా ఈ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియను తీసుకొచ్చారంటే చూడండి. ఇదంతా కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇస్తే లాభపడతాము అనేటువంటి ఉద్దేశంతోనే మరి ఇక్కడి వరకు లాక్కొచ్చినట్లుగా మనకైతే తెలుస్తుందండి. సో ఇకపైన మరి సాగతిత ధోరణి ఉండకపోవచ్చు. ఓకేనా, సాగతిత ధోరణి అయితే ఉండకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందే. జారీ చేయకపోయినట్లయితే దాదాపుగా 20 లక్షల వరకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో మామూలుగా 20 లక్షల వరకు మరి నిరుద్యోగ అభ్యర్థుల ఓటు బ్యాంకు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనే మనమైతే డిమాండ్ చేయడము జరుగుతుంది. నిరుద్యోగ ఐక్యవేదిక కూడా దీనిపైన పోరాటాలకైతే సిద్ధం చేసింది ఫ్రెండ్స్. సో అందరూ కూడా దాంట్లో పాలు పంచుకొని మరి శాంతియుతంగా నిరసనలు తెలపడం ద్వారా మనం ఉద్యోగాలైతే సాధించుకోవాలి. ఓకేనా. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దీనిపైన మీ కామెంట్ అయితే తెలియచేయండి. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ లిస్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్రతి ఒక్కరు చూడండి. ఓకేనా, మీ పేరు ఉంటే మాత్రము సో అప్రమత్తం అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.